ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ సంఘం ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు కాకినాడలో జరిగే స్వర్ణోత్సవాలను విజయవంతం చేద్దామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ అరుణకుమారి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి జయకర్, ఏ షరీఫ్ పిలుపునిచ్చారు. శనివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాకినాడ పీఆర్ కాలేజ్ గ్రౌండ్లో ఈ స్వర్ణోత్సవాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 20,000 మంది ఉపాధ్యాయులు పాల్గొంటున్నారని చెప్పారు. అలాగే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, విద్యావేత్తలు, మేధావులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధి గురించి విశ్లేషిస్తారని తెలిపారు. తొలి 2 రోజులు ఓపెన్ సెషన్ జరుగుతుందని, చివరి 2 రోజులు డెలిగేషన్ సెషన్ ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ విద్యారంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఇందులో చర్చిస్తారని పేర్కొన్నారు. విస్తృత సామాజిక భావనతో ఏర్పడిన యూటీఎఫ్ 50 ఏళ్లుగా అజేయ ప్రస్థానం ప్రతిహతంగా కొనసాగుతుందన్నారు. హక్కులు, బాధ్యతలు 2 నేస్తాలుగా యూటీఎఫ్ పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించేందుకు యూటీఎఫ్ ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉందని, స్వర్ణోత్సవాల సందర్భంగా జరిగే వైజ్ఞానిక సదస్సులో ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించేందుకు కొన్ని తీర్మానాలు చేస్తున్నామన్నారు. యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షురాలు ఎం విజయగౌరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రూపస్రావు, జిల్లా కార్యదర్శులు ఎన్ రవిబాబు, చిలుకూరి శ్రీనివాసరావు, పి శ్రీనివాసమూర్తి, రాష్ట్ర కౌన్సిలర్ ఎన్న అనిత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యారంగంలో ప్రభుత్వ పాఠశాలని కాపాడుకోవాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గత 50 సంవత్సరాల కాలం నుంచి నిరంతరం ఈ రాష్ట్రంలో విద్యా అభివృద్ధికి పనిచేస్తూ వస్తుంది. మరి రాబోయే కాలంలో కూడా ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసే వైపు ఉండాలని ఏకైక లక్ష్యంతో రేపు జరిగే మహాసభలను జయప్రదం చేయాలని చెప్పి తూర్పుగోదావరి జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం. 1974 ఆగస్టు 10వ తారీఖున ఏర్పడి గత సంవత్సరం నాటికి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. కాబట్టి ఇప్పుడు 50 సంవత్సరాల స్వర్ణోత్సవాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. రేపు కాకినాడలో 5, 6, 7, 8 తారీఖుల్లో మన స్వర్ణోత్సవ మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది. కాకినాడలోని పిఆర్ కాలేజ్ గ్రౌండ్స్లో ఈ మహాసభలు జరుగుతున్నాయి. 5, 6, 2 రోజుల్లోనూ ఓపెన్ సెషన్ గాను, 7, 8 2 రోజులు డెలిగేట్ సెషన్ గాను ఏర్పాటు చేయడం జరిగింది. 5, 6 ఏర్పాటు చేసిన ఓపెన్ సెషన్లో సుమారు 20,000 పైబడి ఉపాధ్యాయులు హాజరవుతారని చెప్పేసి మేము అంచనా వేసుకుంటున్నాం. అదేవిధంగా 7, 8 తారీఖుల్లో జరిగే డెలిగేట్ సెషన్లో 2,000 మంది చొప్పున హాజరయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని, విద్యాశాఖ మంత్రి గారిని, అలాగే మన ఇక్కడ లోకల్ మంత్రి గారు దుర్గేష్ గారిని, అలాగే ఇతర ఎమ్మెల్యేలను కూడా పిలవడం జరిగింది. మంత్రులను కూడా పిలిచాం. ఈ జిల్లాలో స్వర్ణోత్సవాలు జనవరి 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కాకినాడ పిఆర్ గవర్నమెంట్ కాలేజీ ప్రాంగణంలో జరగబోతూ ఉన్నాయి. రాష్ట్రంలోనే ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఈ జిల్లాలోనే ఆవిర్భవించడం జరిగింది. మొట్టమొదటి మహాసభ ఈ రాజమహేంద్రవరంలోనే 1975లో 7,000 మంది ఉపాధ్యాయులతో ఆ రోజున ఇక్కడ మొట్టమొదటి మహాసభ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటివి 17వ మహాసభలు. ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి మహాసభ నిర్వహించడం జరుగుతుంది. ఈ జరిగేటువంటి రేపు 4 రోజులు జరిగేటువంటి కార్యక్రమంలో మొదటి 2 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు ఉపాధ్యాయులు కూడా ఇందులో పాల్గొంటారు. మనకి 2000 సంవత్సరంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో కాకినాడ నగరంలోనే ఆ రోజు ఉమ్మడి జిల్లాగా రజతోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఆ రోజున జరిగినటువంటి 3 రోజుల సమావేశాల్లో కూడా 10,000 మంది ఉపాధ్యాయులు వస్తారని ఆ రోజున అంచనా వేసుకుంటే 20,000 మంది ఉపాధ్యాయులు అప్పుడు పాల్గొనడం జరిగింది. ఈ రోజున యూటీఎఫ్ సభ్యత్వం 7,000తో మొదలైనటువంటి సభ్యత్వం 50 సంవత్సరాల తర్వాత రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా ఈ రోజున రాష్ట్రంలో 1,20,000 సభ్యత్వంతో ఐక్యోపాధ్యాయ ఫెడరేషను ఉపాధ్యాయ సంఘాల్లో మేటి సంఘంగా కొనసాగుతూ ఉంది. ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ స్థాపనే ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశంగా ఆవిర్భవించడం అనేటువంటిది జరిగింది. ఆ రోజున జై ఆంధ్ర ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్రం విడిపోకూడదు, కలిసి ఉండాలి అనేటువంటి నినాదంతో ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ స్థాపించడం జరిగింది. అన్ని మేనేజ్మెంట్లు, అన్ని క్యాడర్లలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా కలుపుకుని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగంలో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయుడి యొక్క సంక్షేమానికి కృషి చేయటము ఒక పార్శ్వం అయితే, రెండవ పార్శ్వము
ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం వివిధ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలు, అభివృద్ధికి కోసం తీసుకున్నటువంటి చర్యలను ప్రోత్సహిస్తూ ఏవైతే అభివృద్ధి నిరోధకంగా సామాన్యుడికి విద్యను దూరం చేసేటువంటి విధంగా ఉన్నాయో ఆయా సందర్భాల్లో ఆయా ప్రభుత్వాల మీద గళమెత్తి పోరాడినటువంటి చరిత్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్కు ఉన్నది.